హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ బ్లాగ్స్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి వర్షాలు పడినప్పుడు విలేజ్లో దొరికేటువంటి పుట్టగొడుగుల కూర. వీటిని మష్రూమ్స్ అని కూడా పిలుస్తారు. మీకు దొరికితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. వాటిలో ఉండేటువంటి మట్టి అంతా కూడా వెళ్ళిపోవాలి. వాటర్లో వేసి బాగా నీట్గా శుభ్రపరచుకోవాలి. ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ముందుగా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్టు, ఆనియన్స్, టమోటా, గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఆయిల్ అండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అవ్వగానే 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాక ఆనియన్స్ 2 లేదా 3 పచ్చిమిర్చి, కరివేపాకు అందులోనే వేసుకొని కలుపుకోవాలి. దంచి పెట్టుకున్నటువంటి అల్లం పేస్టు, అందులోనే 1 స్పూను తగినంత పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అవ్వగానే టమాటా ముక్కలు 1 కప్పు అందులోనే వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 5 నిమిషాల తర్వాత పైన ప్లేట్ తీసేసి పక్కన పెట్టుకున్నటువంటి పుట్టగొడుగులన్నీ కూడా కర్రీలో వేసుకోవాలి. ఈ పుట్టగొడుగులకి గ్రేవీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి, సరిపడా. ఇప్పుడు తగినంత కారం, రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ధనియాల పొడి, అదేవిధంగా గరం మసాలా, అదేవిధంగా కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేసుకుంటే. పైన ప్లేట్ పెట్టేయాలి. ఒక 10 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. ఈ పుట్టగొడుగుల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. పది నిమిషాల తర్వాత పైన ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా ఉంది. చూసారా, అంతా వాటర్ అంతా కూడా ఎలా బయటకు వచ్చిందో. మళ్ళీ మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి తగినంతగా వేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పైన ప్లేట్ పెట్టేసి వెయిట్ చేస్తే కర్రీ రెడీ అవుతుంది. లాస్ట్లో రుచికి సరిపడా పైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నట్టయితే టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు కూర పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేడి అన్నం సర్వ్ చేసుకొని కర్రీ వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చింది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, దొరుకుతాయి ఖచ్చితంగా విలేజెస్లో. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.